K95 న్యూస్ కి స్వాగతం. సింగరాయకొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్డీఆర్ఎఫ్ అవగాహన సదస్సు. విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవ అమోఘమని కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరాయకొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత కళాశాలలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం హెడ్ మాస్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. రసాయన, జీవ, రేడియోధార్మిక, అణు సంబంధిత విపత్తులను ఎదుర్కొనే సందర్భంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రజలను కాపాడే పద్ధతులను ప్రత్యక్షంగా తమ బృందం ద్వారా ప్రయోగాత్మకంగా చూపించారు. భూకంపాలు, తుఫాన్లు లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు పాటించవలసిన పద్ధతులను వివరించారు. సిపిఆర్ లాంటి పద్ధతుల ద్వారా ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో చూపించారు. ఈ కార్యక్రమంలో అదనపు శ్రీ వివిఎన్ ప్రసన్న కుమార్, కమాండెంట్ 10th ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ మ్యాన్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవ అమోఘమని, ప్రపంచంలోనే ఉత్తమ దళం మన దేశంలో ఉండడం మనకు గర్వకారణంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ టి రవి మరియు డిప్యూటీ తహసీల్దార్ ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ మరియు కళాశాల హెడ్ మాస్టర్ రవిచంద్ర, కళాశాలల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రవిచంద్ర, కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ కు అభినందనలు తెలిపారు. స్విమ్మింగ్ వచ్చేది అందరికి ఈత. మీ నచ్చు కూడా ఇంటికి వెళ్తుంటారు, లేదంటే ఎక్కడన్నా వర్షాకాలంలో నడుచుకుంటే మళ్ళీ కావులు ఉంటాయి కదా, డ్రైనేజీలు, దాంట్లో కూడా స్విమ్మింగ్ రాకుంటే ఏమవుతుంది, చనిపోతారు స్విమ్మింగ్ రాకుంటే. అందుకని చెప్పేసి మీకు అందరూ స్విమ్మింగ్ కూడా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే వర్షం రాకముందుకు ఏం చేయాలి, వచ్చేటప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి. అంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం. దళం అంటే ఇంగ్లీష్ లా ఫోర్స్. అందరం చలికాలం, వర్షాకాలం ఉండే లేదా, ఉన్నప్పుడు ఏం జాగ్రత్త తీసుకుంటాం? ఎండాకాలం వస్తే మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? ఎండకి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, లేదంటే ఏం గొడుగు లేకుండా బయటకు వెళ్ళొద్దు, వాటర్ ఎక్కువ తాగాలి, అన్ని జాగ్రత్త తీసుకుంటాం. అలానే వర్షాలు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి? ఫస్ట్ స్కూలు క్లీనింగ్. ఎందుకు? దోమలు వస్తాయి. దోమలు వచ్చి వాటర్ స్టే అయినప్పుడు ఏమైతే దోమలు వస్తాయి, దానివల్ల ఏమవుతాయి, రోగాలు వస్తాయి. అలానే ఎక్కడైతే స్టే అయితే వాటర్, అక్కడి నుంచి దూరం వెళ్ళాలి. అలానే ఏదైనా స్తంభం అలాంటివి దూరం ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఈ స్కూల్లో ఎప్పుడైనా వరదలు వచ్చి అనుకోకుండా రావద్దనే కోరుకోవాలి. వరదలు వచ్చి మీ ఊళ్ళో కానీ, లేదా మీ పొలంగాకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీ స్కూల్లో కానీ, మీ దారి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వర్షాకాలంలో అనుకోకుండా ఒక చెరువు దిగి, లేదంటే వర్షపాతం ఎక్కువ వచ్చి మునిగిపోయినప్పుడు మీరు ఇంట్లో ఉండైనా సరే, స్కూల్లో అయినా సరే, లేదంటే ఎవరైనా పక్కింట ఎక్కడున్నా సరే, ఆ వాటర్ నుంచి, ఆ నీళ్ళ నుంచి ఎలా మీరు కాపాడుకోవాలి మీ ప్రాణాలని, అలాగే పక్క వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాలి. విజయవాడ అడ్డు వచ్చింది, వాళ్ళకి తెలియదు, ఇది కాలువ పక్కన ఏం లేదు, కృష్ణానది పొంగలేదు, కృష్ణానది తెగి వాటర్ రాలేదు. ఎందుకు? చెరువులు తెగి, డ్యాములు తెగి వాటర్ విజయవాడకు వచ్చినాయి. అప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫ్లడ్డింగ్ డివైస్, అంటే మనం మునిగిపోకుండా మనం అది కట్టుకొని మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలానే పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఏంటి, మనకి ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ స్విమ్మింగ్ నేర్చుకున్నందుకు మీరు ఆలోచన వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? డైరెక్ట్ వాటర్ దూకుతారా? లేదు కదా. సపోర్ట్ ఏం చేస్తారు మీరు? సపోర్ట్గా వాటర్ ట్యూబ్ యూజ్ చేస్తారా? సైకిల్ ట్యూబ్ యూజ్ చేస్తారా? ఎలా నేర్చుకోండి? ఫస్ట్ బేసిక్ ఏంటి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి? డైరెక్ట్ దూకేస్తారా వాటర్లా? లేదు కదా. మీరు డైరెక్ట్ 10th క్లాస్కి వచ్చేసిరా? లేదు కదా. ఎల్కేజీ కానీ వచ్చింది కదా. చిన్న బేసిక్స్ అనమాట. ఫస్ట్ మనం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ డైరెక్ట్ దూక వాటర్లో. ఏదైనా మనం వెయిట్ ఆపడానికి, ఏదైనా మామూలు ఊర్లో ఏం చేస్తారు, వాటర్ క్యాన్స్ ఇలా పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసేసి, మనం చెస్ట్లో ఉన్న ఐటమే కదా, వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో, స్కూల్లో కూడా ఉంటాయి కదా, పక్క ఎవరి సహాయం అవసరం లేదు. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకుంటే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలానే నెక్స్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఇవి ఇలా ఏంటంటే మీరు రిబ్బన్ లాగా అల్లుకోవచ్చు. ఇక్కడ మూత క్యాప్స్ క్లోజ్ చేసేసి ప్లస్ ఇలా కట్టుకొని, నేను చెప్పేది అని ఏం చేయాలి, చెస్ట్ కన్నా కట్టుకోవాలి. ఎందుకు? బ్యాక్ సైడ్ కట్టుకుంటే ఏమవుతుంది, డౌట్ రావచ్చు. డౌట్ రాలేదా? అన్ని ఫ్రంట్ ఎందుకు కట్టుకోవాలి, బ్యాక్ సైడ్ కట్టుకోవచ్చు కదా. ఎప్పుడైనా ఆ దారం ఊడిపోయినప్పుడు ఏమవుతుంది, అది పైకి వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాం, పైకి వెళ్ళిపోతాం కొంతసేపు తర్వాత. ఓకేనా? ఫస్ట్ అయితే అది పైకి వస్తుంది, మన తర్వాత కిందికి పోతాం, తర్వాత పైకి వెళ్ళిపోతాం, అంతే కదా. అది అందుకే ఫ్రంట్ సైడ్ చేసుకోవాలి. ఇంకోటి అలానే దేని దగ్గర కొట్టదా, కొడతారు కదా. ఓకే, అన్నిటి యూజ్ చేసుకోవచ్చు.
ఆ కొబ్బరికాయలు ఏంటివి మన చెట్టు పైన కంప్లీట్ గా వెండిపోయి ఉంటాయి కదా, లేదంటే దుకాణ షాపులకు వెళ్తే పైన దాన్ని తీసేస్తారు దోలు. అది కాదు, ఎందుకు అది వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అదే చెట్టు పైన బాగా వెండిపోతుంది కదా, అదేమైతే పైన స్మూత్గా ఉంటుంది. అలాంటి కొబ్బరికాయలు తీసుకొని ఇలా చేసుకొని మనకు చచ్చిగా కాపాడుకొని మన ప్రాణం కూడా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అలానే దీని లోపల ఏమున్నది, థర్మకోల్. చూసారు అంతా మన ఫ్రిడ్జ్ తెచ్చేటప్పుడు కానీ, టీవీ తెచ్చేటప్పుడు కానీ, ఇంకేదైనా కొత్త ఐటమ్ ఉన్నప్పుడు ఏమో థర్మకోల్ వస్తుంది. అదేంటి ఇలా ఏంటంటే థర్మకోల్ డైరెక్ట్ కట్టుకోవచ్చా, ఎందుకు అది చినిగిపోతుంది, లేదంటే వాటర్ తాగిపోతుంది. అలాంటి ఒక స్టిచ్చింగ్ వేసి లైవ్ జాకెట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఏంటది జాకెట్ అంటే మనం వేసుకుంటాం కదా, అది లైవ్ జాకెట్ అనమాట. ఇది మనం తయారు చేసుకున్నది. ఎలాంటి మన కాడ ఎలాంటి ఐటమ్స్ లేనప్పుడు, మీకు సహాయం చేసేందుకు ఎవరు లేనప్పుడు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. థర్మకోల్ షీట్స్ ఉంటాయి కదా ఇంట్లో, థర్మకోల్ షీట్లు ఉంటాయి, లేదంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి, లేదంటే వాటర్ క్యాన్స్ ఉంటాయి, ఏది అందుబాటులో ఉంటాయి ఆ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ పడవలు ఇక్కడ సముద్రం దగ్గరే ఉంది కదా, సముద్రం చూసారు మీరు అందరూ, సముద్ర బోట్ చూసారా, దాని లోపల ఏముంటాయి, కలర్ వేరే కావచ్చు, అన్ని సేమే. లైఫ్ జాకెట్స్ ఎన్ని కేజీలు అవుతాయి ఇవి, ఎన్ని కేజెస్? కాఫీ కొట్టండి, మనకు అలవాటే కదా, ఎగ్జామ్ కాఫీ కొడతాం కదా, అందుకే అది ఫ్రెండ్ పెడుతున్నాను నేను. 120 కేజెస్. 120 కేజెస్ సార్ మీలాంటి ఎంతమంది రావచ్చు దాంట్లో? ఎంతమంది రావచ్చు? ఒకరే వేసుకోవాలి. ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు ఐలాండ్కి వెళ్తారు, ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఎవరు జాకెట్ వేసుకోరు, 90% వేసుకోరు. ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వస్తుంది కదా, సెల్ఫీలు కావాలి, వీడియో కావాలి, అందరూ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఇది వాటర్లో పడిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది, వారమా నెలనా? దానికి టైం ఉంటుంది కదా. థర్మకోల్ ఏమో 10 రోజులు, దాంట్లో అది కూడా మునిగిపోతుంది. ఎందుకు? అది ఏం చేస్తాడు విసిరేస్తాడు, అవునా కదా? విసిరే వాళ్ళేంది ఇది పట్టుకొని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు చేసినందుకు ఇలా చేయలే కదా. ఇల్లేదంటే ఒకరున్నప్పుడు ఎలా పట్టుకోవాలి చెప్పండి? సైడ్ పట్టుకుంటారా, ఇలా పట్టుకుంటారా? ఒకరైతే వాటర్లో ఇలా ఉంటుంది, వాటర్లో ఎలా పట్టుకుంటారు? ఇట్లా అంటే ఆ తలకాయ మనకు కొడుతుంది, వచ్చి తలకాయ తాకుతుంది. సింగిల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే we are here for school cycle program. Today we will explain about the man-made and natural disaster and precaution basis measurement. We will explain and give some demonstration related to disaster, how can we handle disaster in contingency. And special one thing we will explain here for everyone, to give CPR. Everyone know about CPR because you know very well that in this time many cases are happening in heart attack related. So we will give demonstration and we will explain about the fire incident and how can we save ourselves in fire incident. So every student will enjoy our demonstration and lecture. Right now I would like to handle this mic to Mr. Sandeep. బాగున్నారా? ఓకే, వెరీ గుడ్. ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడన్నా విన్నారా పేరు? చూసారా? టీవీలో చూడలేదా? ఎన్డీఆర్ ఫుల్ ఫామ్ ఏంటిది? ఓకే, తెలుగు చెప్పండి. అదే తెలుగులో చెప్పండి. తెలుగు తెలుసా? ఎన్డీఆర్ అంటే కొత్త కదా మీకు, డైలీ మీకు కనిపించదు. మీకు ఎప్పుడు కనిపిస్తామా? ఎందుకు? ఆ టైంలో మీకు వరద వచ్చినప్పుడు వస్తాం. ఎప్పుడైనా మ్యాన్ మేడ్ లేదంటే న్యాచురల్ డిజాస్టర్స్. ఓకే, ఎన్డీఆర్ఎఫ్ అనేది మీరు ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ తెలియాలి. ఎన్డీఆర్ఎఫ్ దేని పెట్టినాక లేదు కదా. ఇక్కడ ఎక్కడ ఇప్పుడు ఈ స్కూల్ మనం రావాలనుకుంటాం. వంద కారణం ఏంటంటే ఎప్పుడైనా విపత్తు చెప్పు వస్తుందా, వర్షం వస్తుంది చెప్పు వస్తుందా, లేదంటే బిల్డింగ్ కొలాప్స్ అంటే చెప్పు వస్తుందా? అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ న్యాచురల్ డిజాస్టర్ గురించి మాట్లాడుకుందాం.
న్యాచురల్ డిజాస్టర్ ఫస్ట్ టైం వస్తుంది వర్షం చెప్పిన కదా సునామీ ఎర్త్క్వేక్స్ ఇంకా ఫ్లడ్స్ సైక్లోన్ అన్ని వర్షంతోనే కూడుకున్నాయి కదా. ఒకటి ఎర్త్క్వేక్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? సెకండ్స్ లో వస్తుంది. ఆ లోపల జరిగే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది అన్నమాట. మన స్కూల్ ఎప్పుడైనా డ్రిల్ చేశారా మీరు? ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఎగ్జిట్ కావాలి, ఎలా ఎంట్రీ కావాలి, ఏ క్లాస్ లో ఎక్కడ సైడ్ మనం కూర్చోవాలి అని తెలిసి ప్రాక్టీస్ చేసిరా? డిఎస్ఆర్ మేనేజర్ ప్లాన్ ఉందా మీ దగ్గర?